ఏపీ సేద్యానికి అంతర్జాతీయ వేదికగా అరుదైన గుర్తింపు లభించింది. ఏపీ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక గుల్బెంకియన్ అవార్డు వరించింది. ఓ సైంటిస్ట్ మరో సంస్థతో కలిసి ఏపీసీఎన్ఎఫ్ ఈ అవార్డును దక్కించుకుంది. పోర్చుగల్లోని లిస్బన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్, మహిళా రైతు నాగేంద్రమ్మ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 117 దేశాల నుంచి వచ్చిన 181 నామినేషన్లతో పోటీపడి ఏపీసీఎన్ఎఫ్ ఈ అవార్డు దక్కించుకుంది. భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రతన్ లాల్, ఈజిప్టుకు చెందిన సెకెమ్ స్వచ్ఛంద సంస్థతో పాటు ఏపీసీఎన్ఎఫ్ను ఈ ఘనత వరించింది. ఈ పురస్కారం కింద వచ్చే €1 మిలియన్ నగదు బహుమతిని 3 విజేతలకు సమానంగా పంచుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఏపీసీఎన్ఎఫ్ ప్రోగ్రాంను 2016లో ప్రారంభించింది. దీని కింద సన్నకారు రైతులు రసాయన ఆధారిత వ్యవసాయం నుంచి సహజ పద్ధతుల్లో సేద్యం చేసేలా రైతు సాధికార సంస్థ తీవ్ర కృషి చేస్తోంది. పంటల వైవిధ్యీకరణ, సేంద్రియంగా తయారు చేసిన ఎరువుల వాడకం, దేశీయ విత్తనాల తిరిగి ప్రవేశపెట్టడం, నేల సారాన్ని కాపాడుకుంటూ పంట సాగు చేయడం వంటి అంశాలను ఇది ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, మహిళా రైతులతో కలిసి దాదాపు 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం చేస్తోంది. 2020లో గుల్బెంకియన్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మానవాళికి ముప్పుగా పరిణమిస్తోన్న పర్యావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టాలు వంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ప్రతి ఏటా ఈ అవార్డులు అందిస్తారు. అయితే ఈ ఏడాదికి ఏపీ సేద్యానికి పురస్కారం వరించింది. Farming in harmony with nature can reverse climate change. Farmers can improve their livelihoods and their health while healing the planet. There is enough science, knowledge, and practice to prove this. We don't need to wait. The best way of taking this technology to every farmer is through inspiring, transformed fellow farmers like Nagendramma. Women farmers and women collectives hold the key for scaling this powerful solution, and investing in women is critical for building a better life on planet Earth. APCNF is an outcome of such a long-term investment by Andhra Pradesh. On behalf of the government of Andhra Pradesh, I am happy to announce that the entire prize money will be used for the global scaling of natural farming. We would like to partner with any country interested in testing this model, and to do this, we need the support of all of you. నా పేరు నేను నా స్వయం సహాయక సంఘం నా ప్రకృతి వ్యవసాయం చేసేలా తయారు చేసింది, ప్రోత్సహించినారు. మా ఫార్మర్ కోచ్ నాకు ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించింది. నా భూమి ప్రకృతి వ్యవసాయం నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందుతూ నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేశాను. నా పిల్లల ఆరోగ్యం, నా భూమి బాగా మెరుగుపరుచుకున్నాను. నన్ను చూసి నా గ్రామంలో 100 మంది రైతులు ముందుకు ప్రకృతి వ్యవసాయం ముందుకు కొనసాగారు. నేను రైతులకు ముందు ఒక ఫార్మర్ కోచ్గా ముందుకు కొనసాగిస్తున్నాను. నేను చేస్తున్న ఈ పని పిల్లలందరికీ మంచి భవిష్యత్తు కోసం భవిష్యత్తు ఇవ్వాలని నేను గౌరవపడుతూ నేను ఈ జై నేల తల్లి, జై జై నేల తల్లి. థ్యాంక్ యూ.